మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కోటప్పకొండలో త్రికోటేశ్వరునికి నాణ్యతలేని నైవేద్యం పంపిణీ చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యతలేని నైవేద్యంపై అర్చక స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారికి పెట్టిన నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. స్వామికి సమర్పించే నైవేద్యం వాసన వస్తోందంటూ ఆరోపణలున్నాయి. త్రికోటేశ్వరునికి పెట్టిన నైవేద్యం ప్రసాదంగా తినలేక కోతులకు వేస్తారనే గుసగుసలు ఉన్నాయి. ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి నైవేద్యం కోసం కొత్తగా బియ్యం కొనుగోలు చేశామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఆ బియ్యంలో కొన్ని నాణ్యత లేకపోవడంతో ప్రసాదంలో తేడా కనిపిస్తోందన్నారు. నైవేద్యం వండిన అర్చకులను కూడా విచారిస్తామని స్పష్టం చేశారు ఆలయ ఈవో. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు కోటప్పకొండ ఈవో. అలాగే అర్చకుల మధ్య విభేదాలంటూ కూడా మరో ప్రచారం కూడా జరుగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనత. రవికృష్ణ, అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? ఎందుకు ఇలా నాణ్యత లేని ప్రసాదాల మీద ఈ స్థాయిలో రచ్చ జరుగుతున్నప్పటికీ ఇంకా ఆలయాల్లో పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా ఇలా జరుగుతుంటే మామూలు ఆలయాల పరిస్థితి ఎలాగనుకోవాలి? ఇప్పుడు నిజంగా బియ్యంలో నాణ్యత లేకపోతే అంత ఆ బియ్యంతో వండాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం చెప్తున్నారు? ఏమన్నా తేలిందా ఏంటనేది? సతీష్, ఏదైతే కోటప్పకొండకి సంబంధించి త్రికోటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి సోమవారికి పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని చెప్పి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. యాక్చువల్ గా చూసుకుంటే మాత్రం ఏదైతే శివరాత్రికి ముందు అయితే మాత్రం అక్కడ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి రైతులైతే మాత్రం తమ తొలి పంటని స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేందుకు వస్తూ ఉంటారు. అంటే పంట తీసుకున్న తర్వాత ఆ పంటకు సంబంధించి ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి స్వామివారికి ప్రసాదంగా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అదే విధంగా కూడా ఈ ఏడాది కూడా ప్రసాదానికి సంబంధించి రైతులు అయితే ఈ ధాన్యాన్ని అయితే ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత నిన్న 2 రోజుల నుంచి దానికి సంబంధించి అక్కడ స్వామివారికి నైవేద్యం చేసేందుకైతే ఆ బియ్యాన్ని వాడినటువంటి సందర్భంలో ఆ బియ్యం సరిగా లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడంతో వాటి స్థానంలో అయితే మాత్రం గతంలో ఏదైతే స్వామివారి నైవేద్యానికి సంబంధించి ధాన్యాన్ని వాడారో అవే వాడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఆలయానికి సంబంధించి ఇద్దరు అర్చకుల మధ్య మాత్రం కొంత వివాదం కొంతకాలంగా వస్తున్నటువంటిది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ చేసి ఆలయ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారనేటువంటి ఒక రూమర్ అయితే వినపడుతున్నటువంటి నేపథ్యం. ఏదైతే మొన్న జరిగినటువంటి నైవేద్యానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఆహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి అంత నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడంతో స్వామివారికి నివేదన అయితే ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆహారాన్ని అయితే మాత్రం కోతులకి ఆహారంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మరొక వర్గానికి సంబంధించినటువంటి అర్చకుడైతే మాత్రం అది అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులకి తెలియజేసడంతో అది పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అయింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.